సహకార వ్యవస్థ కేవలం రుణాలు డిపాజిట్లకే పరిమితం కాదని సమాజ అభివృద్ధి పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా సహకార బ్యాంక్ భీమడోల్ శాఖ మేనేజర్ ఒబిలిశెట్టి రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార శాఖ మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భీమడోలులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా సహకార బ్యాంక్ భీమడోల్ శాఖ సిబ్బంది స్థానిక రైతు సేవా సహకార సంఘం ప్రతినిధులు కలిసి గ్రామంలోని ప్రధాన వ్యాపార సముదాయాల్లో పర్యటించి ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వ్యాపారులు ప్రజలకు అవగాహన కలిగించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని చిన్న చిన్న మార్పులతోనే పరిశుభ్రమైన ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించవచ్చునని వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ ఒబిలిశెట్టి రమేష్ మాట్లాడుతూ సహకార బ్యాంకుల రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి అందిస్తున్న రుణాలు, పొదుపు పథకాలు, డిపాజిట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సహకార సంఘాల్లో సభ్యత్వం ద్వారా ప్రభుత్వం అందించే అనేక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, సహకార సంఘాల సిబ్బంది పాల్గొని ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు సహకార బ్యాంకింగ్ సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. సహకార మంత్రిత్వ శాఖను ఏర్పరిచి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సహకార వారోత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 29/6/2026 నుంచి 4/7/2026 వరకు సహకార వారోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా ఈరోజు నో ప్లాస్టిక్ డే, యాంటీ పొల్యూషన్ డే సందర్భంగా మన భీమడోలు గ్రామ ప్రజలందరికీ కూడా మా సహకార శాఖ తరపున ప్లాస్టిక్ వాడకూడదని మరియు పొల్యూషన్ని అరికట్టాలని, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అనేది, భవిష్యత్తులో ఎంత ఇబ్బంది ఉంది అనేది కూడా విపులంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. అందరికీ కూడా క్యారీ బ్యాగులు నిర్మూలించాలని, అలాగే పొల్యూషన్కి చెక్ పెట్టి దానికి సంబంధించిన భవిష్యత్తులో మన యువతరాలని వాళ్ళకి ఆరోగ్యకరమైన ఇబ్బందులు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా చూడాలని వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరియు ఈ సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడి 5 సంవత్సరాల్లో కూడా సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని సహకార సంఘాలు కూడా పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఈ డిజిటలైజేషన్ ద్వారా ప్రతి రైతుకి కూడా మంచి సేవలు అందించడానికి, మంచిగా సర్వీసులు అందజేయడానికి ఫెయిర్గా ఉండటం కోసం కూడా టెక్స్ కంప్యూటరైజేషన్ అనేది మనకి తోడ్పడుతుంది. అలాగే జిల్లా సహకార బ్యాంకు కూడా మొన్నటి వరకు కూడా చాలా నష్టాల్లో ఉంది. మా చైర్మన్ గారి కృషితో, పట్టుదలతో, బ్యాంకు సిబ్బంది అందరి సహకారంతో ఈ సంవత్సరం లాభాలని అధిగమించడం జరిగింది. అలాగే సహకార సంఘాల ద్వారా రైతులకి విరివిగా రుణ సదుపాయాలు, అలాగే జిల్లా సహకార బ్యాంకు భీమడోలు బ్రాంచ్ ద్వారా విరివిగా వివిధ రకాల రుణ సదుపాయాలు, డిపాజిట్లపై అత్యధిక వడ్డీ కూడా నమ్మకమైన సేవలు అందిస్తూ 1918వ సంవత్సరంలో ఏర్పడి 108 సంవత్సరాలు దిగ్విజయంగా మా సేవలు అందుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం.